శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం చశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున శుభయోగం కార్యక్రమంలో ఒక చక్కని విషయం గురించి తెలుసుకుందాం. చాలామంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలని, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళవి చిన్న చిన్న కారణాల వల్ల ఆగిపోవడమో లేకపోతే ఆ ప్రయాణంలో ఆటంకాలు కలగడమో జరుగుతూ ఉంటాయి. అలా ఆటంకాలు కలిగినప్పుడు, అలా ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఆ పరిహారం ఏంటనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ప్రతి శుక్రవారం నాడు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మందిరంలో కనకదుర్గ అమ్మవారి ఫోటో పెట్టుకోండి. ఫోటో పెట్టుకున్న తర్వాత అక్కడ కొత్త రాగి పళ్ళని తీసుకుని దాంట్లో బియ్యాన్ని పోసి ఆ బియ్యంలో కొద్దిగా ఒక తమలపాకు వేసి దాని మీద పసుపు కుంకుమ పెట్టి తర్వాత కొత్త ప్రమిదను పెట్టండి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి అమ్మవారి ముందు 3 ఒత్తులతో దీపారాధన చెయ్యండి. దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి ఆవాహనం, ధ్యానం అని చెప్పి అక్షంతలు పుష్పాలు వేసి పూజ చేసిన తర్వాత ఓం శ్రీ దుర్గాయే నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అంటూ 108 నామాలు దుర్గాష్టోత్తంతో కుంకుమ పూజ చేయండి అమ్మవారికి. కుంకుమ పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసినటువంటి పొంగలి, బెల్లం పరమాన్నం అంటారు, అటువంటి దాన్ని నైవేద్యం పెట్టి అమ్మవారికి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి మీకు అవకాశం ఉంటే పసుపు రంగు పువ్వులతో 108 పువ్వులతో పూజించి దాంతోపాటు కుంకుమ కూడా పూజ చేయండి. పూజ అయిన తర్వాత ఈ బెల్లం పరమాన్నం నైవేద్యం పెట్టి నీరాజనం మంత్రపుష్పం సమర్పించి మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అని చెప్పి 2 అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. అదేవిధంగా మీరు పూజ ప్రారంభించే ముందు మమ విదేశీ ప్రయాణ యోగ్యత సిద్ధ్యర్థం అని చెప్పి మనసులో సంకల్పం చెప్పుకుని మీ పేరు గోత్రం చెప్పుకుని మీరు ఆ యొక్క అమ్మవారి పూజను చెయ్యండి. అలాగా 27 రోజులు కానీ 41 రోజులు కానీ చెయ్యండి. ఇలాగ శుక్రవారాలు మాత్రమే చెయ్యాలి. నెలలో 4 వచ్చినా 5 వచ్చినా ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా చెయ్యండి. ఇలా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ 10:30 నుంచి 12 గంటల మధ్యలో రాహుకాల దీపారాధన చెయ్యండి. రాహుకాల సమయం అంటే 10:30 నుంచి 12 గంటల మధ్యలో రాహుకాల దీపారాధన చేసి అక్కడ అమ్మవారికి అవకాశం ఉంటే అర్చన జరిపించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు విదేశీ ప్రయాణంలో వచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి తొందరలోనే ఉద్యోగం కోసమైనా చదువు కోసమైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నవారు ఈ పరిహారాన్ని పాటించి మీరు తొందరలోనే విదేశీ ప్రయాణం జరగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ మీ యోగం శుభయోగం కావాలని చెప్పి మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.